హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్. ఈరోజు అయితే చూస్తున్నారు కదండి ఈ మోడల్ హ్యాండ్. ఇదైతే యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుందండి. ఒక కస్టమర్ అయితే నాకు ఈ పిక్ అయితే తీసుకొచ్చి, అక్క నా శారీస్ కూడా ఇస్తాను, ఇలాంటి మోడల్ పెట్టండి అని చెప్పారు. అందుకని ఈ మోడల్ అయితే నేను వాళ్ళ బ్లౌజ్కి అయితే ఈ విధంగా హ్యాండ్ మోడల్ అయితే పెట్టానండి. మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, చాలా సింపుల్ అనమాట ఈ కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇక్కడ చూడండి, నార్మల్గా మనం ఏ విధంగా అయితే హ్యాండ్ కటింగ్ చేసుకుంటామో అలాగే కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకైతే నేను కొలతలతో పాటే చెప్తానండి. ఇలా చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్ ఒక పొడవు ఎంత ఉందని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఖర్చుతో కలిపి 4.5 అనమాట. అంటే కిందకి ఫోల్డింగ్ విడిచిపెట్టేసి ఖర్చుతో పాటు 4.5, ఓకేనా. పొడవు లూజ్ వచ్చేసి 5.5, 5.5, 5.5 అనుకోండి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం ఈ క్లాత్ అనేది, అంటే మనకి చీరలో కొంచెం క్లాత్ అయితే తీసుకోవాలండి. అది ఎలా కట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇది రాంగ్ సైడు కిందకు ఉండాలి, తర్వాత రైట్ సైడ్ ఈ విధంగా పైకి పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్. తర్వాత ఇలా లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఎంత అయితే ఖర్చు కోసం విడిచిపెట్టుకున్నామో అంత గ్యాప్తో ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మళ్ళీ యువతల వైపుకి తిప్పేసుకొని ఈ లైనింగ్ పైన స్టిచ్ పడేటట్టుగా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఈ లైనింగ్ని యువతల వైపుకి తిప్పేసుకొని ఒక పాదం ఇంచు గ్యాప్తో కుట్టు పైన అయితే వేసుకోవాలి, ఓకేనా. ఈ మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చివరిదాకా చూస్తేనే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా ఈ మోడల్ అయితే మనం కట్ చేసి కుట్టేయొచ్చండి. చూడండి, ఇలా అయితే మొత్తం రెడీ చేసుకుంటాం కదా. నార్మల్ హ్యాండ్కి అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డింగ్, సెంటర్కి ఫోల్డింగ్ వేసేసుకొని ఈ సెంటర్ పాయింట్లో ఇలా మార్కింగ్స్ అయితే వేసుకోండి. ఈ డిజైన్ కోసం అయితే చూడండి, చీరలోంచి ఇలా ఈ విధంగా పీస్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇదైతే ఫస్ట్ నేను స్టెప్ కోసము 7 ఇంచీలు 7 ఇంచీలు, ఓకేనా. రెండు వైపు కూడా ఒకేలాగా ఉండాలి. రెండోది వచ్చేసి 6, 6, ఓకేనా. మళ్ళీ మూడోది వచ్చేసి 5 ఇంచీలు 5 ఇంచీలు. ఈ నాలుగో స్టెప్ వచ్చేసరికి 4.5, 4.5 తీసుకుంటున్నాను నేను. అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా కొలతలు అయితే చూపిస్తున్నానండి. అయితే మీకు హ్యాండ్ పొడవు అలాగే సైజు పెరిగేసరికి ఈ క్లాతులు కూడా అలాగే పెంచుకుంటూ మీరైతే హ్యాండ్ డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ మనం తీసుకున్న పీస్ అంటే పెద్ద పీస్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి, ఓకేనా. కానీ అలా వేసినప్పుడు మనకి కరెక్ట్గా రాదన్నమాట. ఎందుకంటే ఇది పట్టు క్లాత్ కాబట్టి కరెక్ట్గా రాదు, జారిపోతూ ఉంటుంది. అందుకని మొత్తం కూడా ఈ విధంగా కుట్టు అయితే వేసుకోండి చివర, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకొని 4 పీసెస్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మీకు పెద్ద సైజ్ బ్లౌజులకి పెద్ద హ్యాండ్స్ వస్తుంది కదండి. దానికి కూడా ఏ విధంగా ఇలా క్లాతులు తీసుకోవాలి అని మీకు తెలియదు అంటే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు నేను ఇంకా పెద్ద సైజ్ బ్లౌజులు కూడా ఈ మోడల్ హ్యాండ్ అనేది ఈ క్లాత్లు ఎంత వెడల్పుతో కట్ చేసుకొని తీసుకోవాలనేది నేను వీడియో చేస్తాను. అయితే ఎక్కువ లైక్స్ వచ్చినా చేస్తాను, లేదంటే కామెంట్స్లో మీరు ఎక్కువ మంది అడిగినా చేస్తాను. చూడండి, మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే దీన్నే ఈ సెంటర్లో పట్టేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి, ఓకేనండి. వేసుకొని మళ్ళీ దీనిపైన కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా మనం కుట్టు వేసుకొని కుట్టాము అంటే నీట్గా వచ్చేస్తుందండి. లేదు మాకు కుట్టుతో అవసరం లేదు, మేము ఒకేసారి ఫోల్డింగ్ వేయగలము అనుకుంటే మీరు వేసేయచ్చు. నేనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇలా నీట్గా చూపిస్తేనే వాళ్ళు నీట్గా వేయగలరు అనుకుని అయితే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మొత్తం కూడా ఇలాగే కుట్లు అయితే వేసేసుకోండి, 4 పీసులు కూడా. ఇలా మనం మొత్తం కుట్టేశాక ఈ చివర్లు వచ్చేసి కొంచెం సైజుగా కట్ చేసేసుకోండి, ఓకేనా. నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, 4 కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. ఇలా మనం హ్యాండ్కి సెంటర్ పాయింట్లో మార్కింగ్ అయితే వేసాం కదండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింద వైపుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే వదిలేసేయండి, ఎందుకంటే నేను లేస్ వేస్తాను కాబట్టి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో మార్కింగ్స్ అయితే వేసుకోవాలి, ఓకేనా. అన్ని పీసుల్ని ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. చూడండి, మొత్తం అయితే మార్కింగ్ వేసాము. ఇప్పుడు మనము కిందకి విడిచిపెట్టేసాం కదా ఒక 1/2 ఇంచు మార్కింగు, అక్కడి నుంచి సెంటర్ చూసేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి పైన. ఫస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండో పాయింట్ కూడా వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కింద చూడండి, మీరు 1/2 ఇంచ్ పెట్టుకుంటారా 1 ఇంచ్ పెట్టుకుంటారా, కింద ఈ చివర్లో గ్యాప్ వచ్చేసి ఒకేలాగా పెట్టాలన్నమాట, ఓకేనా. ఈ సైడు గ్యాపు అలాగే సెంటర్లో గ్యాప్లు కూడా చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. మూడోది కూడా అంతే, 4 కూడా ఒకేలాగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి.
ఇలా మొత్తం కుట్టేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ చివర్లు మనకి కుట్టు పడుతుంది కదా, హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు కరెక్ట్గా రావాలి కదా, దానికోసము ఈ పీసెస్ని కొంచెం ఇలా లాగి ఈ చివర్లో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మనము హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అదేలాగా మనమైతే కుట్టు అయితే దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు క్లాత్ని కొంచెం లాగి ఇలా కుట్టు వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకొని మనము కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇటువైపుకి తిప్పేసి కట్ చేస్తేనే మనకి ఎక్స్ట్రా పీసులు అనేవి కనిపిస్తుంది. ఓకేనా అండి, చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కుట్టుకున్నాము. ఇప్పుడైతే పూసలు అయితే మధ్య మధ్యలో పెట్టేశానండి. ఇలా చిన్న లేస్ అయితే ఇచ్చాను. సింపుల్గా చాలా అందంగా అయితే హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. చివరిదాకా చూసారు అంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.